నీ కొరకు లేకపోతే నీ కుటుంబం కొరకు కాదు. నీ కుటుంబం విషయమై, నీ బిడ్డల విషయమై దేవుడు చూసుకుంటాడు. ఆయన కావాల్సింది నీవే. నువ్వు అంటున్నావు నా బిడ్డలు ఎట్టా, నా కుటుంబం ఎట్టా, నా పరిస్థితి ఎట్టా. రాత్రి సంఘ పెద్ద అనుకున్నాడంట. ఏమనుకోని, మా యొక్క జరిగిపోయింది, నా పరిస్థితి ఏంటో, నాకు కూడా షుగర్ ఉంది, నా బిడ్డలు ఏంటో అని ఆలోచన వచ్చేసింది అనమాట. అలా ఆలోచన వచ్చి ప్రార్థన చేసుకుని వచ్చి వాగ్దానం తీసుకుంటే వాగ్దానంతో దేవుడు మాట్లాడుతుంది. ఏమని తెలుసా? నీ పిల్లల విషయమై చింతపడక ఆ వైపు తిరుగు, నిశ్చయముగా నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను. ఎలా తెలుసండి మన హృదయ ఆలోచన దేవునికి? నీ హృదయం తెలియదని ఎందుకు అనుకుంటున్నావు? నీ మనసు తెలియదని ఎందుకు అనుకుంటున్నావు అని అంటున్నాడు. నిశ్చయముగా నేను చూస్తున్నాను, నిశ్చయముగా నీకు నేను సహాయం చేస్తాను. అయితే నువ్వు నిశ్చయముగా నువ్వు నాతో ఉండాలి, నిశ్చయంగా నువ్వు నా మాట నాతో నడవాలి, నిశ్చయంగా నా మాటలు నువ్వు వినాలి. తప్పిపోతే కుదరదు, జారిపోతే కుదరదు. పట్టుకున్నవాడు గట్టిగా పట్టుకోవాలి తప్ప జారిపోయేటట్టుగా పట్టుకోకూడదు. అందుకే